హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిత్ర నిజ స్వరూపాన్ని అపర్ణ ముందు బయట పెట్టేసిన అప్పు, రుద్రాణి చెంప పగలగొట్టిన అపర్ణ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక ఎలా అయితే చిత్ర రుద్రాణి మనిషి అన్న విషయం అయితే తెలుసుకుంటుంది. కావ్య, నిజాన్ని చెప్తావా? వెళ్ళి చెప్పు. నిజం నువ్వు చెప్తే మా అన్నయ్య బండారం బయట పడిపోతుంది. ఆ బాబు మా అన్నయ్య కొడుకని తెలిసిపోతుంది. అప్పుడేమవుతుంది? ఏమీ జరగదు. మా వదిన తట్టుకోగలదా? ఆ తర్వాత మా వదిన ఏమవుతుందో కూడా ఊహకి కూడా అందదంటూ అక్కడ కావ్యని బ్లాక్మెయిల్ చేస్తుంది. అలా ఇక కావ్యని అక్కడ నొక్కడంతో కావ్య నిజాన్ని చెప్పకుండానే ఎప్పుడు ఎలా ఆ నిజాన్ని బయట పెట్టాలో నాకు తెలుసు, అంతవరకు ఎదురు చూస్తూ ఉండని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోగా చిత్రను బయటికి పంపించాలని ఇక కొన్ని వేషాలైతే వేస్తాడు. కానీ తిరిగి చిత్రే రివర్స్ అవడంతో రాజుకే షాక్ ఎదురవుతుంది. ఏంటి, మీరు ఏదో చేయాలనుకుంటే పాపం ఆ అమ్మాయి మిమ్మల్ని ఏదో చేయబోయినట్టుందేంటి? ఆ అమ్మాయికి తెలియదనుకుంటా. సంవత్సరం నుంచి ఇంత అందం మీ కళ్ళ ముందు ఉంటేనే ఏమీ చేయలేకపోయారు అని చెప్పేసి కావ్య నిట్టూరుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ఎందుకు తీసుకొస్తావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అలా ఇక అనేసరికి వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగి ఆ చిత్రాన్ని ఎలా పంపిస్తావో తెలియదు, కానీ తనను మాత్రం బయటికి పంపించే అని చెప్పేసి, లేకపోతే శీలాన్ని కాపాడుకోలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక రాజు అయితే అలా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చిత్రాన్ని ఎలా పంపించాలో, ఎక్కడ దాన్ని లాక్ చేయాలో అన్నీ నాకు తెలుసు, నేను చూసుకుంటాను అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. అలా కావ్య అయితే ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. చిత్ర, నీకు ఎలాంటి ఆటంకం లేదు. ఇక నువ్వు ఎట్టి పరిస్థితిలోని కూడా ఈ ఇంట్లో స్థానాన్ని సంపాదించుకుని ఆ బాబుకి తల్లిగా ఇక రాజు భార్యగా ఉండొచ్చు అని చెప్పి అంటూ ఉండగానే, అంతే కదా, ఇంత ఆస్తిని ఎవరైనా వదులుకుంటారా? వదులుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక చిత్ర కూడా అంటూ ఉంటుంది. ఇక ఈలోగా కావ్య అప్పుకి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పడంతో, అప్పు నువ్వేం కంగారు పడకక్క, దాని సంగతి నేను చూస్తాను. అది ఎలా నిజాన్ని ఒప్పుకోదో, నీ రుద్రాణి అత్త ఎలా ఇక ఆట పట్టిస్తుందో అన్నీ చూస్తాను. దాని నిజ స్వరూపాలు బయటపెట్టి ఆ రుద్రాణి ఆట కట్టిస్తానని చెప్పేసి అప్పు అంటూ ఉంటుంది. అలా అప్పు ఇక ఎంక్వైరీలు చేయడం మొదలు పెడుతుంది. చిత్ర అసలు రూపాన్ని బయట పెట్టడానికి అప్పు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇక్కడ చూస్తే రాజ్ అయితే ఎట్టి పరిస్థితిలోని ఆ చిత్రాన్ని బయటకు గెంటేయాలి, ఏదో రకంగా చిత్ర బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అక్కర్లేని సమస్యలు వస్తాయి, కావ్య ఇబ్బంది పడుతుందని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇక ఉదయాన్నే ఒక కోడల్లా అలంకరించుకుని కాఫీ టీలు తెచ్చి ఇవ్వబోతూ ఉండగా ఎవ్వరూ కూడా చిత్ర దగ్గర కాఫీ టీలు తాగరు. కనీసం చివరికి అపర్ణ కూడా ఇక కావ్య దగ్గర కాఫీయే తీసుకుంటుంది. అలా అందరూ కూడా చిత్రనైతే పట్టించుకోరు. ఈ ఇంటి కోడల్ని, ఈ ఇంటికి వారసుని ఇచ్చిన దాన్ని నన్ను పట్టించుకోకుండా అసలు ఈ ఇంటికి ఏమీ కాకుండా రేపో మాపో వెళ్ళిపోయే ఈవిడి గారిని పట్టించుకుంటున్నారు. కానీ ముందు ముందు నేనే మీకు గతన్న విషయం త్వరలో తెలుసుకుంటానని చెప్పేసి తన నోటి దురుసును వాడుతూ ఉంటుంది. ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. ఇక అన్యాయానికి న్యాయానికి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది అని చెప్పేసి ఇక రుద్రాణి అయితే అంటూ ఉంటుంది. ఇక ఇలా జరుగుతూ ఉండగానే ఈలోగా అప్పు అయితే కావ్యకి ఫోన్ చేస్తుంది. అక్క, నీకు విషయం చెప్పాలి. చెప్పు. చాలా చాలా ఇంపార్టెంట్ సాక్ష్యాలు దొరికాయి అక్క. ఇక అది దాని మొగుడితో సహా నాకు దొరికిపోయింది అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏం మాట్లాడుతున్నావే? అవును, దానికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. అది దాని మొగుడిని పక్కదోవ పట్టించి ఇక ఇక్కడికొచ్చి తిష్ట వేసింది అని చెప్పనేసరికి, అప్పు నువ్వు చెప్పేది నిజమేనా? అవును నిజమే అక్క. అందుకని ఈ విషయాన్ని ఇక మీ అపర్ణ అత్త ముందు బయట పెడితే ఆవిడే చూసుకుంటుంది అసలు స్వరూపాన్ని అంతా. కాకపోతే మీ మావయ్య గురించి బయటపడదులే, నువ్వు కంగారు పడకు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అప్పు. సరే అయితే త్వరగా ఆ సాక్ష్యాలు తీసుకుని ఇంటికి తిరిగిరా అని చెప్పేసి అంటూ ఉండగానే ఆ సాక్ష్యాలు తీసుకుని ఇంటికి తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తుంది. అలా అనుకున్నట్టుగానే అప్పు ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అలా తిరిగి వచ్చేసరికి మళ్ళీ నువ్వెందుకు వచ్చావంటూ అనామిక, ధాన్యలక్ష్మి అప్పు మీద విరుచుకుపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకోసమో లేకపోతే ఆ కళ్యాణ్ గాడి కోసమో రాలేదు, నా అక్క కోసం వచ్చాను. నా అక్క ఇక్కడుంది,
నా అక్క కష్టంలో ఉంది. కష్టంలో ఉన్న నా అక్కని కాపాడుకోవడానికి వచ్చాను. ఏంటి నువ్వు కాపాడేది? నీ అక్కని తీసుకువెళ్ళడం తప్ప ఇంకా మరో దారి లేదు. ఎవరైనా సౌతిని తెచ్చుకుని ఇంటి మీద పెట్టుకుంటారా? నీ అక్క చాలా తెలివైంది కదా. సౌతిని తెచ్చుకుని ఇంటి మీద పెట్టుకుని పెద్ద సతీ సావిత్రుల ఇక్కడ మనకి ఫోజులు ఇస్తుంది. అందుకనే మీ అక్కను కూడా తోలుకుని పో అని చెప్పేసి ఇక ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. నేను వీళ్ళతో మాట్లాడాలి అనుకోవడం లేదు అత్తయ్య, మీతో మాట్లాడడానికి వచ్చాను. ఇదిగోండి ఒక్కసారి ఇది చూడండి అని చెప్పేసి ఇక ఫోన్లో ఉన్న చిత్ర అసలు రూపాన్ని చూపిస్తుంది. తన అసలు భర్తని చూపిస్తుంది. అలా చూపించి అది దాని బండారం, ఇది బాగా నాటకాలేసి ఇక్కడికి కావాలని వచ్చి రాజుబాబుని ఇరికించి ఆస్తిని సొంతం చేసుకోవాలనుకుంటుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేంటి అత్తయ్య, అందులో చూసిన తర్వాత కూడా తెలియలేదా? నిజమే తెలిసింది. ఇక్కడ ఇంత క్లియర్గా చూసిన తర్వాత కూడా తెలియకపోవడం ఏంటి అని చెప్పేసి చిత్ర చెంప పగలగొడుతుంది. పగలగొట్టేసరికి నన్ను క్షమించండి మేడం, నేను డబ్బు కోసం ఆశపడి ఇక్కడ దాకా వచ్చాను. ఇదంతా నాటకం ఆడించింది రుద్రాణి గారే. రుద్రాణి గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, అందుకే వచ్చానని చెప్పేసి ఇక చిత్ర అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది. రుద్రాణి చెంప పగలగొట్టి తిన్నింటి వాసాలు లెక్క పెడతావా? ఇలాంటి ఆడదాన్ని తీసుకొచ్చి నా కొడుక్కి అక్రమ సంబంధం అంట కలిపి నా కొడుకు బ్రతుకుతో ఈ వంశ గౌరవంతో ఆడుకుంటావా? ఈ వంశానికి ఒక పేరుంది, ఈ పేరుతో నువ్వు బ్రతుకుతున్నావు. ఆ పేరు నువ్వు వదిలేసుకుని ఈ ఇంటినే అంటించాలని చూస్తావా? అసలు నువ్వు ఆడదానివేనా? అత్తయ్య ఏం చేయాలి అత్తయ్య? ఏం చేయడం ఏంటి అపర్ణ? ఇలాంటి ఆడదాన్ని ఊరికినే వదిలిపెట్టకూడదు. ఇంతకాలం చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ వచ్చిందిరే అని క్షమిస్తూ వచ్చాం, కానీ ఇక క్షమించకూడదు. ఎట్టి పరిస్థితిలోని కూడా క్షమిస్తే మన కుటుంబాన్నే తగలేసేసేలా ఉంది. ఇంకా ఎందుకు జాలి పడాలి? జాలి పడితే రేపొద్దున్న మనం ఒకరికొకరు కాకుండా పోతాం. ఆ పరిస్థితి తెచ్చుకునే కన్నా మన కుటుంబంలో ఉన్న చీడ పురుగుని ఏరి పారేస్తే ఇక ఇలాంటి పరిస్థితులు మనకి రావు కదా అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే నిజాన్ని చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది సుభాష్ గురించి. నిజాన్ని చెప్తే చంపేస్తాను అని చెప్పేసి కావ్య బెదిరిస్తుంది. అలా కావ్య బెదిరించడంతో గుటకలు వేస్తూ నిజాన్ని చెప్పే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇక అలా రుద్రాణి బండారం బయటపడుతుంది. ఆ చిత్ర ఇక నకిలీ యాక్టర్ అన్న నిజమైతే తెలిసిపోతుంది. అలా తెలుసుకున్న అపర్ణ చిత్రను బయటకు గెంటేస్తుంది. అలా రుద్రాణికి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ఇక అపర్ణ నిజం తెలుసుకోవడంతో కావ్యనైతే కోడలిగా అంగీకరిస్తుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరిగి చిత్ర బండారం అయితే బయటపడిపోతుంది. మరి ఇలా జరగాలి, అలాగే రాజు కావ్యాలు కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.